బ్రేకప్ తర్వాత అమ్మాయి ఎప్పుడు గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదు? నేను సిన్సియర్గా లవ్ చేశాను కదా. మరి సిన్సియర్గా ప్రేమించిన వాడివి ఎందుకు వదిలేసావయ్యా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించకపోయినా పర్లేదు, కానీ మన ప్రేమను గుర్తించకపోతే అంతకన్నా దరిద్రం కూడా ఉండదు. రే ఆ షించాన్ ఎక్కడ పెట్టావు? చిన్నప్పుడు సించాన్ చూడడానికి కూడా ఎందుకు కష్టపడలేదు. సర్లేరా, ఆ ప్లాంట్ ఆ కవర్లో పెట్టదని చెప్పాను. అవి నా డబ్బులతో కొన్నావు, ఆ రెస్పెక్ట్ నీరా. సర్లే, ఆ కేక్ తీసి పక్కన పెట్టు. ఇదిగో రేపు కలుద్దాం అని చెప్పా కదా, ఇప్పుడు నైట్ లో అవసరమా? పైన అక్కని సెట్ చేసుకొని రెడీగా కూర్చుంది. సరే 10 minutes కేక్ కట్ చేసినా వెళ్ళు. అంత టైం లేదంటుంటే సరే ఇవ్వు, కట్ చేసి వెళ్ళిపోతా. సరే సరే బాయ్. అరే ఆగు, గిఫ్ట్ తీసుకుని వెళ్ళు. తన బర్త్డే అని గ్రాండ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఊరంతా తిరిగి స్పెషల్ గిఫ్ట్స్ తీసుకెళ్ళి చీకట్లో దోమలతో కొట్టించుకుని వెయిట్ చేస్తుంటే కిందికి వచ్చి చిన్న రియాక్షన్ కూడా ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇంత చేశాక కూడా చిన్న గిల్ట్ కూడా లేకపోతే? ఇలా చాలాసార్లు హర్ట్ అయ్యాను. అలా హర్ట్ అయ్యాకే అర్థమైంది, నేను ప్రేమించాను కాబట్టి హర్ట్ అవుతున్నాను. తనకు అలాంటివి లేవు కదా, షీఈ్ నార్మల్. అప్పుడే నువ్వు వచ్చావు, సొల్యూషన్ ఇచ్చావు. నువ్వేంటయ్యా ప్రతిదీ నాతో ముడి పెడతా? నీతో ముడిపడిపోదామని. పెద్ద ఆకాష్, చెప్పు. వై దిస్ మోడర్న్ రిలేషన్షిప్స్ ఆర్ ఫెయిలింగ్? అలా అడిగితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లవ్, బట్ ఈ లవ్ ఎక్కడ కూడా ఈ రిలేషన్షిప్స్ని కాపాడట్లేదు కదా. ఓకే, లెట్ మీ టెల్ యూ 2 scenarios. ఆఫ్టర్ డిస్కసింగ్ దిస్ ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అండ్ షీ హెల్ప్స్ హిమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఈవెన్ ఇన్ హిస్ ఫినాన్షియల్ క్రైసిస్. అండ్ అంతే లవ్ని తన దగ్గర నుండి హోల్ హార్టెడ్గా కోరుకుంది. బట్ హీ బ్రోక్ హర్ హార్ట్, సో షీ డిసైడ్ టు టేక్ రివెంజ్ ఫర్ దట్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేసిందా చేయలేదా? చేసుండొచ్చు. తను హార్ట్ బ్రేక్ చేశాడు కాబట్టి మేబీ షీ వాంట్స్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ అనుకుంటా. అందుకే షీ ప్లాన్ ఫర్ రివెంజ్. ఓకే డన్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, తనకి మించి ఇంకో ప్రపంచాన్ని చూడలేదు. హీ షోడ్ హిజ్ లవ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, బట్ షీ చీటెడ్ ఆన్ హిమ్, సో హీ డిసైడ్ టు టేక్ రివెంజ్ ఆన్ హర్. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని ఆ అబ్బాయి లవ్ చేశాడా చేయలేదా? చేసుండొచ్చు, కానీ తను చీటర్ అని తెలిసినప్పుడు వదిలేయచ్చుగా. మళ్ళీ ఈ రివెంజ్ తీర్చుకుని ఏం లాభం? ఓ, నేను 2 సిమిలర్ స్టోరీస్ చెప్పాను, బట్ యూ హ్యావ్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ 2 స్టోరీస్. నేను జస్ట్ అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని, అబ్బాయి ప్లేస్లో అమ్మాయిని పెట్టాను అంతే. మరి నీ ఆన్సర్ ఎందుకు మారింది? నువ్వే చెప్పు. తారా, ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా నువ్వు అమ్మాయిలా మాత్రమే ఆలోచించావు. అందుకే ఫస్ట్ కేసులో అమ్మాయిని సపోర్ట్ చేసావు, రెండో దానిలో అబ్బాయిని చేయలేకపోతున్నావు. ఇదంతా కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంటూ కేటగరైజ్ చేస్తూ మాట్లాడడం వల్ల వచ్చిన మిస్కన్సెప్షన్స్. ఎండ్ ఆఫ్ ది డే మనమంతా హ్యూమన్స్. తప్పులు ఇద్దరే చేస్తారు. ఒక మగాడు తన మ్యాస్కులైన్ సైడ్ నుంచే కాకుండా ఫెమినిన్ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సిమిలర్లీ అమ్మాయిలు కూడా. దెన్ డిఫరెన్షియేషన్స్ కంటే అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ రిలేషన్షిప్స్లో ఇంటెలిజెన్స్ కంటే ఇన్నోసెన్స్ ఇంపార్టెంట్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎండ్స్ ద ఫెయిల్యూర్ రిలేషన్షిప్స్. తింకరోడివి అనుకున్నాను, బ్రెయినీవే నువ్వు. నవ్వించాలి కానీ నాకు ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? ఇందాకే పానీపూరి తిన్నావు. అది స్నాక్స్, ఫుడ్ డిఫరెంట్ ఉంటుందిగా. అవుననుకో, కానీ నా పాకెట్లో 100 రూపీసే ఉన్నాయి. సరిపోయింది. నో ఫోన్స్ అన్నా, నో యూపీఐ అని. మన అమ్మ నాన్నల పీరియడ్లోలా
అప్పటికి సరిపోయే మనీ తీసుకొచ్చావా? సరే, నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఒక 100 రూపీస్ ఉన్నట్టున్నాయి. సరే పదా. మిర్చి తింటావా? స్పైస్ ఎక్కువ ఉంటుందా? ఎప్పుడు స్వీటే కాదు, అప్పుడప్పుడు స్పైస్ తగిలితేనే నాలుగు సరిగ్గా పనిచేస్తుంది. అన్నా, ఓ ప్లేట్ మిర్చి బజ్జీ. తారా, ఫర్ సపోజ్ నేను నీకు నచ్చి మన పెళ్ళయిందనుకో, ఏ వర్షం పడిన రోజో నీ హాట్తో పాటు ఇలాంటి హాట్ కూడా ట్రై చేయాలి మనం. బాగా ముందుకెళ్ళినట్టున్నాం కదా. సర్లే, ఎంత కోపం వస్తే మాత్రం ఎంతసేపు చూస్తామండి. మరి అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మధ్యలో మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఆకాష్, ఆ? ప్రపోజ్ మీ ఇన్ ద బెస్ట్ వే. వాట్? ప్రపోజ్ మీ ఇన్ ద బెస్ట్ వే. ఓకే. ఏంటి, ముందే లెటర్ రాసుకొచ్చావా? హలో సార్, మీరు బ్లాంక్ పేపర్ తీసుకొచ్చారు మర్చిపోయి. నో, మొన్నటి వరకు నా హార్ట్ కూడా ఇలానే బ్లాంక్గా ఉండేది. వచ్చాక అది ఫిల్ అయింది. సో ఇప్పుడు నువ్వే ఆ బ్లాంక్ పేపర్ని ఫిల్ చేయాలి. నేను నిన్ను ప్రపోజ్ చేయమంటే నువ్వు నా చేత ప్రపోజ్ చేయించుకునేలా ఉన్నా? నో, నువ్వు కమల్ హాసన్ గుణ మూవీ చూసావా? అందులో ప్రియతమా నీ వచ్చట కుశలమా సాంగ్లో కమల్ హాసన్ తన ఫీలింగ్స్ చెప్తుంటే హీరోయిన్ రాయమని చెప్తాడు కదా. విల్ ట్రై దట్ వన్. అంటే ఇప్పుడు నేను ఈ లెటర్ రాయాలా? నిన్ను పోయి ప్రపోజ్ చేయమని చూడు, నన్ను అనుకోవాలి. చెప్పిసావు, రాసి తగలెడతా. ప్రియతమా నేను ఇచ్చట కుశలమే, నువ్వు వచ్చట కుశలమా? కాదు కాదు కాదు, ముందు నీ వచ్చట, తర్వాత నేను కాల్ ఇరక్ కొడతాను. పాయింట్కి రా. సరే రాసుకో. ప్రేమలో పట్టం అంటే ఏదో తెలియని మ్యాజిక్ జరగటం, గుండె చెప్పుడు పదే పదే వినపడటం, ప్రకృతి కూడా సహాయపడటం. రాస్తున్నావా? రాస్తున్నా, చెప్పు. అని అనుకునేవాడిని. కానీ నిజంగా ప్రేమలో పట్టం అంటే నీతో మాట్లాడుతుంటే, నీతో కలిసి నడుస్తుంటే, నీతో కబుర్లు చెప్తుంటే, నువ్వు కహానీలా కుట్టిపడేస్తుంటే, నేను చెప్పే ప్రతి సోది నువ్వు వింటుంటే, నేను వేసే ప్రతి చెత్త జొక్కి నువ్వు నవ్వుతుంటే, ఇంత చీకట్లో కూడా ఆ నింగిలోని తారలా ఈ ఆకాశగడ ఎదురుగా ఈ తార కూర్చుంటే, ఇలా నీ ఎదురుగా నిల్చొని నిన్ను చూస్తుంటే, నీ కళ్ళ లోతెంతో ఆలోచిస్తుంటే తెలుస్తుంది ఇన్నేళ్లుగా నేనేం మిస్ అయ్యానా అని. ఆకాశం నుంచి ధ్రువతార జారి పడుతుంటే కోరుకున్నది జరుగుతుందంటారు. కానీ నేనేం కోరుకోకుండానే ఆ నింగిలోని తార ఈ ఆకాశగడి కోసం మెరిసింది. ఈ మెరుపు క్షణికాలు ఉండటం నాకు నచ్చట్లేదు, జీవితాంతం కావాలనుంది. ఏం చేస్తావు జీవితాంతం ఉంటే? ఈ తారాకాంతితో ఈ నల్లని ఆకాశాన్ని నింపేసుకుంటా. ఏం టైమింగ్ రయ్యా? వెళ్దామా? హా. థ్యాంక్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. నేను మొబైల్ లేకుండా ఒక 5 minutes కూడా ఉండలేను. అలాంటిది ఒక డే మొత్తం మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా ఉన్నాను. ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ ఆకాష్. ఇంతకీ
నీ డెసిషన్ చెప్పలేదు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు అర్థమైంది, కానీ లెట్స్ నాట్ రష్ థింగ్స్. గివ్ మీ అ డే, నేనే చెప్తాను. అంతే అంటావా? అంతే, నాకు చాలా టయర్డ్గా ఉంది, నేను వెళ్తాను. సరే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. The person you are calling is not answering. Please try later. The person you are calling is not answering. Please try later. హలో తారా. ఆకాష్, నేను తారా వాళ్ళ మదర్ని. హాయ్ ఆంటీ. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి తారా కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. షీఈ్ నాట్ ఆన్సరింగ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఆంటీ? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. తనకు చిన్న హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను. హాస్పిటలా? ఏమైందంటీ? ఆ, ఏం లేదమ్మా. ఈజ్ ఎనీథింగ్ సీరియస్? అలాంటిదేం లేదు. నేను తర్వాత తారాతో మాట్లాడిస్తానులేమ్మా. ఏ హాస్పిటల్ ఆంటీ? భూమి హాస్పిటల్. వస్తున్నా. ఆకాష్, నేను తర్వాత కాల్ చేస్తాను. రేపు తప్పకుండా తారతో మాట్లాడిస్తా, ఓకేనా? హా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. తారాను ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా, మే నో వేర్ షీ ఈజ్? పేషెంట్ మీరు ఏమవుతారు? ఫ్రెండ్. అమ్మాయి ఇప్పుడు ఐసీలో ఉంది సార్, బట్ ఈ టైంలో విజిటర్స్ని అలౌ చేయరు. ఓకే, తన ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? పైన వెయిటింగ్ హాల్లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఆంటీ. హ. హాయ్ ఆంటీ, ఆకాష్. నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? పర్లేదు ఆంటీ. ఇంతకేమైంది? ఆ, నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంది. సడన్గా ఏమైందో తెలీదు, ఫెయింట్ అయి పడిపోయింది. ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్స్ ఏమంటున్నారు? ఇప్పటివరకైతే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకొన్ని స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి రేపు పొద్దున్న వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. ఆంటీ చూడొచ్చా? ఇప్పుడు ఎలా చేయరమ్మా, రేపు మార్నింగే. నిద్ర బాగా పట్టిందా? నువ్వేంటి ఇక్కడ? వన్ డేలో చెప్తాను మాయమైపోతే పట్టుకోలేనుకున్నావా? అయ్యో, సర్లే కానీ నువ్వేంటి నిద్రపోతున్నప్పుడు కూడా అంత క్యూట్గా ఉన్నావు? ఆకాష్, మా అమ్మ ఎక్కడ? డాక్టర్ పిలిచారని వెళ్ళింది. ఏదో జస్ట్ ఫెయింట్ అయి పడిపోతే ఇంతలా చేస్తున్నారు. ఛ, ఫస్ట్ అయితే నేనే ఫెయింట్ అవ్వాల్సిందారా. ఒరే, నేను ప్రెగ్నెంట్ అయినా కూడా ఫస్ట్ నేనే అవ్వాలంటావేమో. అలా కాదు కానీ నువ్వు 96 మూవీ చూసావా? అందులో రామ్ జాను దగ్గరికి రాగానే హార్ట్ బీట్ పెరిగిపోయి ఫెయింట్ అయి పడిపోతాడు కదా. మొన్నంతా నువ్వు దగ్గరికి రాగానే నాకు అలాగే హార్ట్ బీట్ పెరిగిపోయింది. నీకు అలాగే ఏమైనా అయిందేమోనని. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అయినా ముందు నువ్వు ఈ సినిమాలు చూడడం మానే, కొంచెం ఫ్యాంటసీలన్నా తగ్గుతాయి. ఏమన్నారంటీ? ఏం లేదు, ఎండలో తిరగడం వల్ల అలా అయిందన్నారు. నేను కూడా అదే చెప్పానమ్మా. నువ్వే అనవసరంగా హాస్పిటల్ అంటూ ఇంత హడావిడి చేసావు. జాగ్రత్త. సర్లే, వెళ్దాం పద. ఏయ్
ఏ ఏంటది? లేకపోతే ఏంటమ్మా, నేను వీక్గా ఉన్నానా? చూడు ఎలా పడిపోయాడు. నీకు హెల్ప్ చేద్దామని హ్యాండ్ ఇస్తే నువ్వు నాకు హ్యాండ్ ఇస్తావా? వెళ్దాం పద. హలో, హలో తారా, చెప్పా ఆకాష్. నేను అన్నీ చెప్పేశాను, నువ్వు చెప్పాల్సిందే మిగిలింది. హలో. అదే ఆకాష్, ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచిస్తే నాకే అనిపిస్తుంది, ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. సారీ, బేసికలీ యువర్ సేయింగ్ నో. ఎస్, కన్సిడర్ ఇట్ అస్ ఎ నో. ఓకే. ఆకాష్, అది పర్లేదు తారా, నీ కండిషన్ ప్రకారమే దెర్ ఇస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ చాయిస్. థ్యాంక్ యూ ఆకాష్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. యా, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ టూ. అన్న ఒక కాఫీ. వంటి కాఫీ. పెద్ద 10 years లవ్రా మీది. ప్రపంచంలో ఆ పిల్ల తప్ప ఎవరు కాఫీ తాగరా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. నాతో కలిసి కాఫీ తాగిన ఫస్ట్ అమ్మాయి తనేరా. రే ఆకాష్, నీ పేరు ఆకాష్ అయినంత మాత్రాన నీ లైఫ్లోకి తార రావాల్సిన అవసరం లేదు, ఏ భూమియో కూడా రావచ్చు. చిల్రా, నైటు సాయి గారి బర్త్డే పార్టీ ఉంది, వచ్చేసే, చిల్ అయిపోతాం. ఏమో తాగింది కాఫీ గారా. ఏందిరా సంతా, నన్ను రమ్మని నువ్వెక్కడికి వెళ్ళావు? చిన్న పని నుండి బయటకు వచ్చా, వస్తున్నా. సరేరా. నువ్వేంటి ఇక్కడ? బర్త్డే బాయ్ గర్ల్ ఫ్రెండ్ నా ఫ్రెండ్. నువ్వు? ఓ, బర్త్డే బాయ్ నా ఫ్రెండ్. ఓ, పార్టీ కింద జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పార్టీ చేసుకునే మూడ్ లేదు. సెట్ అయ్యా ఏమైనా మ్యాచెస్? ఎలా జరుగుతున్నాయి నీ పెళ్లి చూపులు? యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. తారా, తారా, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్? యా, I'm fine. రా కూర్చో. తారా, ముందు ఈ టాబ్లెట్ వేసుకో. 9 o'clockకి టాబ్లెట్ వేసుకోవాలి కదా. అమ్మ చలిలో నుంచోద్దని చెప్పింది కదా. టాబ్లెట్ ఏంటి? ఏమైంది తారా? యాక్చువల్లీ తారాకి I have Parkinson's. వాట్? ఎప్పటి నుంచి? 2 months అవుతుంది.
నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంది. సడన్గా ఏమైందో తెలీదు, ఫెయింట్ అయి పడిపోయింది. ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో నన్ను రిజెక్ట్ చేయడానికి ఇదేనా రీజన్? ఒక 5 minutes ఉండి నేను వస్తా. ఓకే. అమ్మా, ఎందుకంత డిసప్పాయింట్ అవుతున్నా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై, రైట్? ఇదేమంత పెద్ద ప్రాబ్లం కాదులే అమ్మా. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఆకాష్ మ్యారేజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తనకివేవి తెలియనివ్వద్దు ప్లీజ్. ఎర్లీగా డెసిషన్స్ తీసుకోకుతారా, తర్వాత నువ్వే రిగ్రెట్ అవుతావు. నాకు నమ్మకం ఉంది ఆకాష్ అర్థం చేసుకుంటాడని. నాకు కూడా నమ్మకం ఉందమ్మా, కానీ నాకే బర్డెన్ అవ్వాలని లేదు. ఐ నో అప్పుడు నేనే నీతో చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను. నిన్ను చూస్తూ కూడా అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. నువ్వు నన్ను ఎలా అయితే చూడకూడదు అనుకున్నానో ఈరోజు నీకు అలానే కనిపించాను. నా దగ్గర దాచాల్సిన పనే ఉంటారా? దట్స్ ద బెస్ట్ థింగ్ ఫర్ బోత్ ఆఫ్ us, ఆకాష్. సో యూ టుక్ ద డెసిషన్ అండ్ అదే బెటర్. నువ్వు నన్నే కన్విన్స్ చేస్తున్నావు. వాట్ డూ యూ థింక్ తారా? నీకు సడన్గా వచ్చిన డిజార్డర్ నీ మీద నా ఫీలింగ్స్ని చేంజ్ చేస్తానా? ఐ లవ్ యూ తారా, అండ్ దట్ డజంట్ గోయింగ్ టు చేంజ్. లవ్ ఇస్ంట్ ఎనఫ్ ఆకాష్. దీనికి అది సరిపోదు. ఇదొక ప్రోగ్రెసివ్ డిసార్డర్. ఇది ఇంకా ఫస్ట్ అవుతుందే తప్ప బెటర్ అవ్వదు. నిజంగా నేను నచ్చకపోతే నీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోయేవాడిని. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు తారా. నేను నీతో ఎప్పుడు చెప్పాను ఆకాష్ నువ్వంటే నాకు ఇష్టమని? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు తారా? ఐ నో యూ లవ్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ అవర్ లైఫ్స్. అండ్ నా లైఫ్ ఇంక ఇలా ఉండదు. తారా తారా, నీకు ఎలా చెప్పాలి? నీ లైఫ్ ఎలా ఉంటుందన్న క్లారిటీ నీకుంది, కానీ నువ్వు లేకపోతే ఎలా అన్న క్లారిటీ నాకు లేదు తారా. నన్ను వదిలేసి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు సీరియల్ హీరోలో ఫీల్ అయిపోతున్నావు. ట్రస్ట్ మీ, నేనున్నాను. చాలి చూపిస్తున్నావా? నిన్ను అడుగుతున్నాను తారా, నా పైన కాస్త జాలి చూపించి నాతో ఉండమని. నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అర్థం కావట్లేదా? అంత ఇష్టం లేని దానివి ఇంతకటి నుంచి నా చేయి నీ చేతిలోనే ఉంది, ఎందుకు వదిలించుకోవట్లేదు? టు బీ హానెస్ట్, నీ క్లారిటీ లేతారా. నువ్వే నేను ఇష్టం లేదంటున్నావు, నువ్వే నా కోసం నేను వదిలేమంటున్నావు. నీ ప్రాబ్లం ప్రేమ లేకపోవడం కాతారా, భయం. నా ప్రాబ్లం భయం ఆకాష్. ఆ ఒక్కరోజు నువ్వు నా మీద చూపించిన ప్రేమ ఎక్కడ చాలిగా మారుతుందోనని భయం. ఆ ఒక్కరోజు నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ ఎక్కడ చిరాగ్గా మారుతుందోనని భయం. నువ్వు నా పక్కన లేకపోయినా పర్లేదు, కానీ నా మీదున్న ప్రేమ అలాగే ఉంటుందని నమ్మకం ఉంది. కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఆ ప్రేమ ఏమైపోతుందో అని భయంగా ఉంది ఆకాష్. అయ్యో తారా, ఆకాశం నుండి తారలు రాలుతాయంటారు, కానీ వాటిని మెట్రాయిడ్స్ అంటారు.
నిజానికి ఆకాశం నుండి తారలు ఎప్పటికీ పడవు. అలాగే ఈ తారని ఆకాశ్ గడు ఎప్పటికీ పడనివ్వడు. నీకు నిజంగానే అంత భయం ఉంటే ఆ భయం పోయే వరకైనా నాతో ఉండుతారా? నీకు ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే నన్ను పెళ్లి చేసుకో. ఒక 1 year తర్వాత నువ్వు నిద్ర లేచి ఈ పక్కనున్న నన్ను చూసి దీనికి సేవలు చేయాలా అని తిట్టుకుంటావు ఆకాష్. అవును, తిట్టుకుంటాను. ఒక 2 years తర్వాత నీకు కాఫీ కప్పు, నాకు టీ కప్పు రెడీగా పెట్టుకొని ఇది ఎప్పుడు లేస్తుందా అని తిట్టుకుంటాను. నువ్వు చాలా సింపుల్గా తీసుకుంటున్నావు, కానీ రఫ్ ఒకటి రిలేషన్షిప్కి సరిపోదు ఆకాష్. మరి ఇంకేం సరిపోతుందారా? నువ్వు ఎప్పుడు చెప్తుంటావే ఆ కంపాటబిలిటీయా? మా నాన్న తాగొచ్చి మా అమ్మని తిట్టి పెద్ద గోల్ చేసి పడుకున్నాక కూడా మా అమ్మ అట్లీస్ట్ ఆయన లేపి పెరుగన్నాను పెట్టేది. దట్ ఈజ్ లవ్ ఫర్ మీ. నువ్వు చెప్పే కంపాటబిలిటీలో గొడవ అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తాయని అడ్జస్ట్మెంట్లోనే మన ఫీలింగ్స్ ఆగిపోతాయి. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనం ఎలా ఉన్నా ఒప్పుకుంటారు తారా. మా నాన్న తాగుతున్నాడనో మా అమ్మ తిడుతుందనో వాళ్ళు ఎప్పుడూ మారలేదు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నామనే ముసుగులో వాళ్ళకు వచ్చిన కోపాన్ని కూడా వాళ్ళు చూపించుకోలేరు. ఎందుకంటే కోపం వస్తే అది గొడవ అవుతుంది. గొడవ అయితే అది ఎక్కడ ఈగోగా మారి ఎక్కడ బ్రేక్ అవుతుందో అని భయం మాత్రమే ఉంటుంది. మనలా మనం చూపించుకోలేని కంపాటబిలిటీ అనే సైకలాజికల్ టర్మ్ కన్నా మనం ఎలా ఉన్నా ఒప్పుకునే లవ్ ఒక్కటి చాలు ఏ రిలేషన్షిప్కైనా. మీ అమ్మ నేను జడ్జ్ చేద్దని నమ్మకం నీకుంది, అది లవ్ అంటే. అందుకే ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా మీ అమ్మ దగ్గర ఉండగలుగుతున్నావు. నేను జడ్జ్ చేస్తానన్న ఇన్సెక్యూరిటీ ఉంది, అందుకే నాతో ఉండరంటున్నావు. ఎప్పుడైతే నువ్వు మీ అమ్మ నమ్మినట్టు నన్ను నమ్ముతావో అప్పుడే నీకు ఇదే ప్రేమ అంటే తెలుస్తుంటారా. అప్పుడు మాత్రమే నా ప్రేమ నీకు తెలుస్తుంది. అట్లీస్ట్ అప్పటి వరకైనా నీకు నా మీద నమ్మకం వచ్చేంత వరకైనా నీ పక్కన ఉండివుతారా? ఎందుకు ఇంత మొండిగా వాదిస్తున్నావు ఆకాష్? నేను వద్దని అంటున్నాను కదా. లవ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇంతే తారా. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వద్దంటూనే ఉంటారు, కానీ మనకు వాళ్ళే కావాలనిపిస్తుంటుంది. ఈవెన్ దో ఇట్ హర్ట్స్ అని తెలిసినా కూడా హర్ట్ అవ్వడానికి రెడీ అవటమే ప్రేమ అంటే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పిచ్చోడ్లాగా లవ్ లవ్ అని ఒకటే గోలా. కనీసం బుర్ర పెట్టి కొంచెం కూడా ఆలోచించవా? ఇంతలాగా తిడుతుంటే నవ్వుతావేంటి? నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే నీ కళ్ళల్లో కోపమే కదా ఉండాల్సింది. మరి కన్నీళ్ళు ఎందుకున్నాయి? ఇష్టాన్ని దాచుకోవడం చాలా కష్టం కదా. ఇదంతా అబద్ధం చేసి వెళ్ళిపోవు కదా. నువ్వెప్పుడు వెళ్తేనే తట్టుకోలేను. తర్వాత చూస్తారా నా కాంటాక్ట్ సర్టిఫికేట్? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? స్కూల్లో లాస్ట్ బిల్ కోసం కూడా ఎంత వెయిట్ చేయలేదు. ఒప్పుకునేంత వరకు వెయిట్ చేస్తానా? అప్పుడు అలసిపోయావా? ఇందుకే వద్దని చెప్పాను. మొదలుపెట్టా మళ్ళీ మదర్ తెరీసా మోటివేషన్లు. మరీ వైరాగ్యం వచ్చిందనలా మాట్లాడకే బాబు. పా బైక్ ఎక్కడ పార్క్ చేసా? సెకండ్ ప్లాట్ఫామ్లో. మరి పార్కింగ్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది? పదా. ఒక్క మార్కు దొరికితే పాస్ అవుతాననుకున్న టైంలో తను నాకు డిస్టింక్షనే ఇచ్చింది. ప్రేమ అందరికీ దొరకదు, దొరికినా అందరితో ఉండదు. అది ఐ లవ్ యూ అనే మాటతోనో మాంగళ్యం తంతున అనే మంత్రంతోనో కంప్లీట్ అవ్వదు. అది దొరికినప్పుడు ఎంత బలంగా పట్టుకుంటావో దొరికాక కూడా అంతే బలంగా పట్టుకోగలిగితే మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది.